దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు దేవుని సేవకులు ద్వారా దేవుడు మనతో చక్కగా మాట్లాడి ఉన్నారు. వాక్యానికి లోపడగా దేవుని యొక్క ఆశీర్వాదాలను సొంతం చేసుకోవాలని దేవుని పేరున ప్రార్థిస్తున్నాను. కొద్దిసేపు కొన్ని మాటలు మాట్లాడడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. యాక్చువల్గా అందరికి చెప్పేసాం వారికి చెప్పమని. సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు ఇచ్చారు మాట్లాడమని. నేనైతే అసలు సిద్ధపడలేదు. మార్నింగ్ వరకు బయలుదేరే దేవుడు కొన్ని మాటలు ఇచ్చారు మాట్లాడమని. దేవుని వాక్యాన్ని మరికొద్దిసేపు విందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయగా పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. But they who wait for the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. ప్రార్థన చేసుకుందామా? దేవా మాతో మాట్లాడండి అని వినయముగా భయభక్తులతో దేవుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమైన యేసయ్యా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు పొందనము సురాశంగా వార్పురగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తున్నామయ్యా. మీ వాక్యానుసారంగా చెప్పబడిన మాటలకు లోబడి జీవించడానికి మీ కృపను, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి. కృప చూపండి. మరొకసారి ధ్యాదాస్తురాలను మీ శిలువచాటు పూర్తిగా మరుగు చేసి కూడి వచ్చిన నీ బిడ్డలతో, మాతో, వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ఎవరి కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి? అనేటువంటి మాటలు దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. మనము ఎవరి కొరకు కనిపెట్టాలి? దేని కొరకు కనిపెట్టాలి? మనం ఎవరి కొరకు ఆశపడేటువంటి వారంగా ఉండాలి? అది నిర్ణయించుకున్న తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుంది? వాటి గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాటి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎదురు చూచుట అంటే కనిపెట్టుట, నిరీక్షించుట. ఇంకా చెప్పాలంటే నమ్మకం పెట్టుకుంటా. వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మంచిది. అంటే మనకి ఏదైనా కావాలి అనిపించినప్పుడు, దేనినైనా పొందుకోవాలి అని ఆశపడినప్పుడు చాలామంది చాలాసార్లు చేసేటువంటి పని ఏంటంటే, ఫస్ట్ సొంత ప్రయత్నం చేస్తారు, సొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. మన ఆలోచనలు సొంతగా ఎలా ఉంటాయి? ఏదైనా కావాలి, ఏదైనా పొందుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఏది సమీపంగా ఉందో, మనకి ఏది బాగా తెలుసో, ఎవరు బాగా
తెలుసో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాం, వాళ్ళని ఆశ్రయిస్తాము, వాళ్ళు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మనుషులను నమ్ముకున్నా రాజులను నమ్ముకున్నా ప్రయోజనం ఏమి ఉండదు. మనుషుల కొరకు ఎదురు చూసినా, బలవంతుల కొరకు ఎదురు చూసినా మీరు పొందుకోవాల్సినవి పొందుకోలేదు. అయితే నా కొరకు కనుక ఎదురు చూస్తే, నా యందు కనుక నమ్మిక ఉంచితే, నా మీద కనుక ఆశ పెట్టుకుంటే మీరు నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులను నమ్మి వాళ్ళు ఏదో చేస్తారని మనం ఆశపడింది వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, మనం పొందుకోలేకపోవచ్చు, మన ఆశలన్నీ నిర్వీర్యమైపోవచ్చు, మన నమ్మకం అంతా వమ్ము కావచ్చు, మనం పొందుకోవాలనుకునేది దక్కకపోవచ్చు, గ్యారెంటీ లేదు. అయితే మనము మాత్రము మన దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ఆయన కొరకు ఎదురు చూచుట ద్వారా, ఆయన కొరకు కనిపెట్టుకొనుట ద్వారా, ఆయనని విశ్వాసముతో నిరీక్షణ గలవారుగా ఉన్నట్లయితే ఖచ్చితముగా నూతన బలాన్ని పొందుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ సిగ్గునందరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచడం, దేవుని కొరకు ఎదురు చూచడం, దేవుని కొరకు కనిపెట్టడం, దేవుని కొరకు నిరీక్షించడం. ఇంకా మనందరికీ అర్థమైందంటే దేవుని కొరకు వెయిట్ చేయటం. దేవుని కొరకు ఎదురు చూడటం అంటే దేవుడు మనతో ఏదైనా చెప్పిన దాని గురించి వెయిట్ చేయటం. హల్లెలూయా. లేదా మనకు అవసరమైనవి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అవి పొందుకోవడం కొరకు ఎదురు చూడడం. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఆయన అంటారు, చదువుదామా ఒకసారి. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు చదివితే ఆయనంట దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నారంట. ఎట్లా? హబక్కూకు 2వ అధ్యాయం 1 నుంచి, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని అనుకునగా. హబక్కూకు అంట దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో, తర్వాత దానికి నేను ఏమి చెప్పాలో అవన్నీ నేను తెలుసుకోవడానికి, వాటన్నిటిని నేను చూడడానికి నా కావలి స్థలము మీద, గోపురము మీద, అనగా నా ప్రార్థనా స్థలములో, నా ప్రార్థనా గదిలో ఆయన పాదాల చెంత కనిపెట్టుకోవాలి అని అనుకోగానే దేవుడు మాట్లాడేశాడంట. హల్లెలూయా. ప్రార్థన గదిలోనికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఆయన ఏం చెప్తాడో అని ప్రార్థన గదిలో కనిపెట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉండగానే దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. మాట్లాడు ఎలా అంటున్నారు? యెహోవా నాకు సెలవిచ్చాడు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలుకున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. ఆ దర్శన విషయం నిర్ణయకాలంగా జరుగును, సమాప్తమొక్కటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కూకు దేవుని మాట కొరకు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకోవాలి అని అనుకోగానే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుడు అతనికి దర్శనమును చూపెట్టాడు. దేని కొరకు
నేను చేసేస్తాను అనేది. దేవుని సన్నిధిలో ఎవరెవరైతే దేవుని కొరకు, ఆయన వాగ్దానాల కొరకు, వారు ఎదురు చూస్తున్న కార్యాల కొరకు కనిపెడుతూ ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటారో, వారి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తారు. ఆ దేవుడు చేస్తే చేసేయండి, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నేను ఎలా ఉన్నా నా జీవితంలో కార్యాలు చేస్తాడు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అలాంటి వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయడు. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుని విశ్వాసముతో ఆయన కార్యముల కొరకు కనిపెడుతూ ఉంటారో, ఆ కనిపెట్టుకునేటువంటి వారి జీవితంలో మాత్రం దేని నిమిత్తం కనిపెట్టుకుంటున్నారో దాని విషయం పూర్తిగా సెలవిస్తారు, చూపిస్తారు, జరిగిస్తారు. ఈ రోజున మనం ఎవరెవరి కొరకు కనిపెట్టుకోకూడదు, దేనికోసమో కనిపెట్టుకోకూడదు, భూ సంబంధంగా మనం ఆలోచన చేయకూడదు, మన సొంత ఆలోచన చేయకూడదు. కానీ మనము ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో దేవుడు నాకు ఏదైనా ఇవ్వగలడు, దేవుడు నాతో చెప్పేది తప్పక నెరవేరుస్తాడు అనేటువంటి నిశ్చయంతో ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, మనం కనిపెడుతూ ఉండగానే, ఎదురు చూస్తూ ఉండగానే మనకు కావలసినవి అన్ని కూడా, ఎదురు చూస్తున్న వాటన్నింటినీ కూడా దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. దావీదు కూడా అంతే, ఎప్పుడు ఆయన కృప వరకు కనిపెడుతూ ఉంటాడు. ఆయన దేవుని ప్రజలారా ఆయన వరకు కనిపెట్టండి, అప్పుడే మీరు ధైర్యంగా ఉంటారు అని భక్తుడు రాస్తా ఉన్నాడు. అయితే ఈ రోజున మనందరము దేవుడి కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నాం, ఏ విషయంలో కనిపెట్టేటువంటి వారంగా ఉంటున్నాము అని అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు కనిపెడుతూ ఉంటారు. కొందరు ఆయన కృప కొరకు, ప్రభు నీ కృప ఉంటే చాలు, నీ కృపను మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబం మీద పరిచయం విస్తరింప చేయను ఆయన. అలాగే దేవుడు తమతో చేసిన వాగ్దానాల నిమిత్తమై వాటి నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం నెరవేర్చబడితే బాగుండు. అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుస్తాడని చెప్తున్నాడు, దీని గురించి ఏమి మాట్లాడతారో, ఎప్పుడు చేస్తారో అని ఎదురు చూసేటువంటి వారంగా ఉంటారు. ఎక్కువ మంది కూడా దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి ఎదురు చూసే వారుగా ఉంటారు. కొంతమంది స్వస్థత కొరకు ఎదురు చూడాలనుకుంటారు, దేవుని యొక్క సహాయం కొరకు. అలాగే చాలా మంది విమోచన కొరకు ఎదురు చూడటం అనేది జరుగుతుంది, విడుదల కొరకు, విమోచన కొరకు. యోగు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడు, నేను విమోచించబడతాను ఈ నా స్థితి నుండి. నేను నా స్థితిని, నన్ను విమోచించిన తరువాత దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైన స్థితిని నా కనులారా చూస్తాను. నిరీక్షణ, దేవుని యొక్క విశ్వాసం వచ్చినప్పుడు కనిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడతాం. దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన కొరకు ఎదురు చూడడానికి కూడా ఆశలు కలిగి ఉంటాము. అలాగే కొందరు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థనలో కనిపెడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు కనిపెట్టే వారు ఉంటాం. శత్రువులపై విజయం కావాలి అని దాని కొరకు మొరపెడుతూ ఆ విజయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కొందరు ఉద్యోగాల కొరకు, ప్రమోషన్స్ కొరకు. అంతేకాకుండా మరి ముఖ్యంగా నిజ క్రైస్తవులందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నిజమైన క్రైస్తవులు మాత్రమే, నిజమైన విశ్వాసులు మాత్రమే యేసయ్య ఎప్పుడు వస్తారా, త్వరగా వస్తే బాగుండు, ఆయనతో పాటు కొనిపోవాలని ఆయన రాకడ కొరకు ఈ రోజున కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకుంటే, ఎదురు చూస్తే తప్పకుండా మనం కార్యాలు చూస్తాము అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుంటే
పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూస్తే నూతనమైన కార్యాలను మనము పొందుకోగలుగుతాం, చూడగలుగుతాం. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు అని క్రింద ఒక పక్షి గురించి, పక్షి రాజును గురించిన విషయము రాయడం జరిగింది. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలాసార్లు మనము మన సొంత ఆలోచనల ప్రకారం సొంత ప్రయత్నాలు చేసి ఎదురు చూసి ఏమైపోతుంటాము? అలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, నీరసిల్లిపోతాం. మనం సొంతగా ఎదురు చూసినవి, మనుషుల మీద ఆశ పెట్టుకున్నవి, ఇంకా వేటి గురించి ఆలోచించి అవి పొందుకోనప్పుడు నీరసిల్లిపోతాం, బలహీనపరచబడతాము. కానీ మన దేవుడిని యెహోవా కొరకు, యేసయ్య కొరకు కనిపెడుతూ ఉండగా నూతన బలము పొందుకుంటాము. నీరసిల్లిపోము, సొమ్మసిల్లిపోము, అలిసిపోయే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే నువ్వు ఎంత కాలం నుండి ఎదురు చూస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో దానిని తప్పకుండా ఆయన తన చిత్తానుసారంగా నీకు అనుగ్రహించేటప్పుడు అది పొందుకున్న నీవు నూతన ఉత్సాహముతో గంతులు వేయాల్సిందే. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన దాన్ని మనకు అనుగ్రహించిన సమయంలో మన నోటికి కలుగు చేస్తాడు దేవుడు. దేవుడు మనకు అనుగ్రహించేది ఎప్పుడు కూడా మనకి హృదయ ఆనందాన్ని కలుగజేస్తుంది, నూతన ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. పక్షిరాజు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పక్షిరాజు అని దేనిని అంటారు? అసలు ఈ పక్షిరాజుకి రాజు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు ఎన్నో రకాలైనటువంటి పక్షులను సృజించారు కదా. అయితే ఇక్కడ రాయబడిన పక్షిరాజు గ్రద్ద. ఈ పక్షులన్నింటికీ రాజు గ్రద్ద. దేవుడు దానికి అంతటి కృపను అనుగ్రహించాడు. పక్షి రాజు గ్రద్ద, మగ గ్రద్ద. అయితే ఈ పక్షి రాజు యొక్క ఏజ్ ఎంత ఉంటుంది, లేదా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ దానికి ఎన్ని సంవత్సరాలు అని కనుక ఆలోచన చేస్తే, పక్షిరాజు ఆయుష్ 70 సంవత్సరాలంట. మనిషి యొక్క ఆయుష్ కూడా ఎంత చెప్పాడు దేవుడు? కీర్తన గ్రంథంలో 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు. ఈ పక్షిరాజు కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతుంది? 70 సంవత్సరాలు బ్రతకగలుగుతుందంట. అయితే దీని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? గ్రద్దకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది శక్తిహీనమైపోతుందంట, బలహీనమైపోతుందంట, ఎగిరేటువంటి శక్తిని కోల్పోతుందంట. అంటే 40 సంవత్సరాల వయసులోనే వృద్ధాప్యానికి వచ్చేసినట్లుగా అనిపిస్తుందంట, బలము లేనిదిగా మారిపోతుంది. ఎందుకు? 40 సంవత్సరాలు గ్రద్దకు రాగానేనంట దాని శాంతి కాస్త క్రిందకి వంగిపోతుందంట. అలాగే దాని రెక్కలన్నీ కూడా బరివెక్కు అయిపోయి అది ఎగరడానికి వీలు లేకుండా ఉంటుందట. దాని కాళ్ళు గోడలు చూసారా, అవి కూడా పట్టుకోవాలి తప్పిపోతుందంట. అంటే గట్టిగా దేని కూడా పట్టుకోవడానికి స్ట్రెంగ్త్ ఉండదంట. 40 సంవత్సరాలు రాగానే పక్షిరాజు బలహీనపరచబడి ఉంటుందంట. అయితే ఈ పక్షిరాజుకి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏ పక్షికి లేదు అవకాశము. ఒక్కసారి బలహీనపరచబడిన తర్వాత తిరిగి బలము పొందుకొని మరలా నూతన బలాన్ని పొందుకునే అవకాశం ఏ పక్షికి లేదు సృష్టిలో. కానీ దేవుడు ఈ పక్షిరాజు అనబడేటువంటి గ్రద్దకు అనుగ్రహించాడు. ఏంటి అని అంటే, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత బలహీనమైపోతుంది కదా గ్రద్ద.
ఇది గనక దానికి సంబంధించినటువంటి ఆ వెంట్రుకలన్నీ తొలగించుకుంటే, ఆ వంగిపోయిన ముక్కు తొలగించుకుంటే, ఆ వంగిపోయి ఆ స్ట్రెంత్ని కోల్పోయిన ఆ కాళ్ళ యొక్క గోళ్ళని పెరిగి వేసుకోగలిగితే, మరల దేవుడు నూతనమైనటువంటి వాటిని అనుగ్రహించి వాటితో పాటుగా నూతనమైన బలాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అయితే గ్రద్దకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఇంకేముంది, 40 సంవత్సరాలు వచ్చేసాయి కదా, ఇలాగే బ్రతికి చనిపోతాను అనుకుంటే చనిపోవచ్చు, కానీ ఎగరలేదు, కిందే ఉండాల్సి వస్తుంది, ఎవరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ 40 సంవత్సరాలు వచ్చిన గ్రద్ద కనుక నేను మరలా ఎగరాలి, నాకు ఛాన్స్ ఉంది కనుక నాకు ఉన్నటువంటి ఈ బరువైన రెక్కలు నేనే పెరిగి వేసుకుంటా, వంగిపోయిన నేనే తొలగించుకుంటా, నా కాళ్ళ గోళ్ళు నేను పెరిగి వేసుకుంటా, నాకు నొప్పిగా ఉన్నా సరే, కొంత సమయము పట్టినా సరే, నేను వీటన్నిటిని తొలగించుకొని నాకు నూతన బలము దేవుడు మరలా ఇచ్చే వరకు నేను ఎదురు చూస్తాను అని గనక గ్రద్ద అనుకోగలిగితే, మరలా నూతనమైన బలాన్ని అది పొందుకొని ఆకాశ గగనాన పైకి ఎగరగలిగేటువంటి స్థితిలోనికి వచ్చేస్తుందంట. అప్పుడు గ్రద్ద ఏం చేస్తుంది, ఎత్తైన శిఖరం మీద వెళ్ళిపోయి తనంతట తానే తన రెక్కలకున్నటువంటి హెయిర్ అంతా కూడా తొలగించేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు మన నెత్తి మీద ఆ జుట్టు ఉంది కదా, ఒక్క వెంట్రుక లాగితే ఎంత నొప్పి వస్తుంది. మరి గ్రద్దకున్నటువంటి ఆ ఏకలన్నీ ఒక్కొక్కటి దాని అంతా అదే కడిగి వేసుకుంటుంటే ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత రక్తం కారుతుంది. అలాగే తన వంగిపోయిన ముక్కు రాయి వేసి కొట్టుకొని వంగిపోయినంత తొలగించుకుంటుంటే రక్తం కారుతూ ఉంటుంటే, ఆ గాయమైపోయి నొప్పిగా ఉంటుంటే అది ఎంత బాధను అనుభవిస్తూ ఉంటుంది. కాళ్ళకి ఉన్న గోళ్ళని కూడా తొలగించుకునేటప్పుడు ఎంత పెయిన్ అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆ గ్రద్ద అంట వాటన్నిటినీ రక్తం వచ్చినా నొప్పి కలిగిన తొలగించుకోవడానికి ఇష్టపడి వాటన్నిటినీ పీకేసుకొని పెరిగి వేసుకొని ఆ ఎత్తైన శిఖరం మీద ఒక్కతే ఒంటరిగా ఎదురు చూస్తా ఉంటుందంట. కోల్పోయినటువంటి ఆ రెక్కలకు ఈకలు వచ్చిన దాకా, పెరిగి వేసుకున్న ముక్కు మళ్ళా తిరిగి వచ్చిన దాకా, కాళ్ళకు గోళ్ళు మళ్ళా షార్ప్ గోళ్ళు వచ్చిన దాకా ఎదురు చూస్తా ఉంటుందా. అలా ఎన్ని రోజులు ఎదురు చూస్తుంది, ఎన్ని నెలలు ఎదురు చూస్తుంది అనంటే సరిగ్గా 5 నెలల పాటు ఒక్కతే ఒంటరిగా గాయాలతో ఉండి నొప్పిని భరిస్తూ ఎదురు చూస్తుందంట. 5 నెలలు లేదా 150 రోజులు అలా ఎదురు చూస్తూ ఉండగా 150 రోజులు గడిచిన తర్వాత, 5 నెలలు గడిచిన తర్వాత ఆ ఊడిపోయిన చోటెల్లా క్రొత్త ఈకలు రావడం మొదలవుతాయి, క్రొత్త ముక్కు రావడం మొదలవుతుంది, కాళ్ళకు కొత్త గోళ్ళు రావడం ప్రారంభమవుతాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మొదట్లో ఎంత బలంగా ఉండి పైకి ఎగిరిందో అదే బలాన్ని మరలా పొందుకొని ఇంకా 40 సంవత్సరాలు ఆకాశంలో హాయిగా ఎగరగలిగేటువంటి నూతన బలాన్ని అది పొందుకుంటుంది. అయితే తిరిగి ఆ ఇంకా 40 సంవత్సరాలు యవ్వన బలంతో నూతన బలంతో పైకి ఎగరగలిగే శక్తిని పొందుకోవడానికి ముందు అది ఎంత తపస్సు చేసింది, ఎంతగా ఎదురు చూసింది, ఎంతగా కనిపెట్టింది, ఎంత ఓర్పు సహనాన్ని ధైర్యాన్ని కలిగి ఉంది. అంతగా నొప్పిని భరించి ధైర్యంగా ఉండి ఎదురు చూడగలిగితేనే అది కోల్పోయిన బలము మరలా పొందుకొని ఎత్తైన శిఖరాగ్రాన ఆకాశంలో ఎగరటానికి
దేవుని బిడ్డలైన మనందరికీ కూడా కొన్నిసార్లు మన ప్రయాణంలో అనేకమైన పరిస్థితులలో ఇబ్బందులు, ఇరుకు, ఇక్కట్లు వీటిలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలసట వస్తుంది. సొమ్మసిల్లిపోతాం, నీరసిల్లిపోతాం, బలహీనపడిపోతాము. మన ఆత్మ కూడా బలహీనపరచబడేటువంటి ఆ దీనస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మనం అలాగే ఉండాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నారు. మనం మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి అలిసిపోయిన స్థితిలోనే, దీన స్థితిలోనే, కృంగిపోయిన స్థితిలోనే ఆయన సన్నిధిలోనికి వచ్చి నాకు తిరిగి బలమును అనుగ్రహించు ప్రభువా, మరలా నేను నూతన ఉత్సాహంతో, నూతన ఆనందంతో నిన్ను స్తుతించాలి, కోల్పోయినటువంటి నా భక్తిని నేను ప్రారంభించాలి, మరలా నీ కొరకు వాడబడాలి, మరలా నీ సన్నిధిలో గంతులు వేయాలి, మరలా నేను నీ యొక్క కార్యాలను కన్నులారా చూడాలి అని కనుక ఆశతో ఎదురు చూడగలిగినట్లయితే, ఎవరెవరైతే అలిసిపోయి సొమ్మసిల్లిపోయి ఆయన పాద సన్నిధిలో మరలా నాకు బలము దయచే, నీ కార్యాల వరకు ఎదురు చూస్తున్నానని అడగగలిగితే, నీకు కావలసిన వాటి గురించి ఆయన సన్నిధిలో మొదలుపెట్టి ఎదురు చూడగలిగినట్లయితే, నువ్వు ఎదురు చూస్తూ ఉండగానే నా తండ్రి, నా దేవుడు ఆ కార్యాలను జరిగించి నువ్వు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయావో, ఏ విషయంలో అలసిపోయావో, ఏ విషయంలో కురిగిపోయావో, ఏ ప్రయాణం చేయలేక అలసిపోయి వెనక్కి తిరగాలనిపించి నీ భక్తి జీవితాన్ని వదిలేశావో, నీ ప్రార్థన జీవితాన్ని వదిలేశావో, వాటన్నిటిని తిరిగి ఏం చేస్తారు చెప్పన? దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేయటం ద్వారా వీటన్నిటిని మరలా తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. మరలా తిరిగి నువ్వు నూతన బలాన్ని పొందుకోవడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని దయచేస్తాడు. పిల్లారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అలసిపోయావా? సొమ్మసిల్లిపోయావా? కురిగిపోతున్నావా? నేను నడిపించినటువంటి ఈ మార్గం నీకు నచ్చట్లేదా? ఇంకా నేను నడవలేను అని అంటున్నావా? వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, ఇక నేను ఈ భక్తి చేయలేను అని అనుకుంటుంటే, ఇక నేను ఈ వ్యాధి భరించలేను అని అనుకుంటుంటే, ఇక నేను ఈ పరిచయం చేయలేను అనుకుంటుంటే, ఇక ఈ కుటుంబాన్ని నేను నడిపించలేను, ఇక ఈ బాధ్యత నాకు వద్దు అని నీవు అనుకుంటూ ఉంటే అది కరెక్ట్ కానే కాదని పరిశుద్ధాత్మ దేవుడు స్తుతిగలితో మాట్లాడుతున్నాడు. నీకు అప్పగించిన పని విషయంలో, నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తిరగటానికి అవకాశం లేదు. వెనక్కి తిరిగితే, పడిపోతే సాతాను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అయితే నువ్వు అలసిపోయిన స్థితిలోనే తిరిగి నా యొద్దకు వస్తే, పక్షి రాజు ఎలాగైతే 5 నెలలు కనిపెట్టుకుంటూ ద్వారా తిరిగి 40 సంవత్సరాలు పైన ఎగరగలిగే శక్తిని ఎలాగైతే పొందుకుందో తిరిగి, అటు రీతిగానే నా సన్నిధిలో కనిపెడితే నువ్వు ఏ ప్రయాణం చేయలేక అలసిపోయావో మరలా ప్రయాణాన్ని, శక్తికి మించిన ప్రయాణాన్ని కొనసాగించేటట్టుగా నా నూతన బలాన్ని అనుగ్రహిస్తాను, నూతన అభిషేకాన్ని అనుగ్రహిస్తాను, నూతన ప్రార్థనాత్మను అనుగ్రహిస్తాను, నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాను, నూతనముగా నేను తీర్చిదిద్దుతాను అని నా దేవుడు మాట్లాడుతున్నాను. ఎదురు చూసిన తర్వాత దేవుడు మన జీవితంలో చేసే కార్యము మరలా తిరిగి ప్రయాణం చేయాలి అని అనిపించేటట్టుగా ఉండాలి. మన కోల్పోయిన శక్తిని అంతటి తిరిగి పొందుకునేటట్టుగా ఉంటుంది దేవుడు చేసే కార్యము. ఎదురు చూసిన తర్వాత దేవుడు మన జీవితంలో చేసే కార్యము గొప్పదిగా ఉంటుంది, నేను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేదిగా ఉంటుంది అని దేవుడి పేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఏమేమి కోల్పోయినప్పటికీ దేవుడు తిరిగి ఇచ్చేటప్పుడు నీవు కోల్పోయిన వాటికి మించి ఆయన తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇది కోల్పోయినవి నువ్వు తిరిగి ఎక్కువగా సంపాదించుకునేటువంటి సమయం. హల్లెలూయా. నీవు ఏమేమి కోల్పోయావో నా తండ్రి దేవుడు ఈ సమయంలో, ఈ కాలంలో, రానున్న దినాలలో నా దేవుడు నీకు తిరిగి రెండంతలుగా దయచేయబోతున్నాడని నేను దేవుడి పేట మనవి చేస్తా ఉన్నా. దేవుడు తిరిగి ఇచ్చినప్పుడు నీలో నూతన ఉత్సాహము, నూతన ఆనందము, నూతనమైనటువంటి ఆ అభిషేకము ఆరంభమవుతుంది. ప్రియులారా, ఈ రోజున చాలా మంది వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. ఈ మాటలు వింటున్నటువంటి మనందరం కూడా దేవుడు మనతో
విశ్వసించండి, ఈ సంవత్సరము దేవుడు మీ నోటి నిండా, మన నోటి నిండా నవ్వులు కలుగ చేసే సంవత్సరంగా దేవుడు మార్చివేస్తూ ఉన్నాడు. యోసేపు కూడా 13 సంవత్సరాలు దేవుడు నడిపించినటువంటి మార్గంలో ఎన్నెన్నో శ్రమలను అనుభవించినప్పుడు ఎక్కడ వెనక్కి జారిపోకుండా, పాపంలో పడిపోకుండా, తనకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూ దేవుడు తనకు చిన్నతనంలో ఇచ్చిన దర్శనం కొరకు మాత్రమే గురిపెట్టి మరి దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. యోసేపు దేవుని సన్నిధిలో తన యొక్క దర్శనం గురించి ఎదురు చూస్తా ఉన్నప్పుడు, యోసేపు ఎదురు చూసినది నెరవేర్చబడినప్పుడు యోసేపు జీవితం నూతనంగా మార్చబడిపోయింది. గొప్పగా దేవుడు అతని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. ప్రియులారా, మనం ఎదురు చూసేటువంటి టైం, వెయిటింగ్ టైం అనేది వేస్టింగ్ టైం కాదు అనేది ఈ రోజున మనం గుర్తుంచుకోవాలి. మనం ఎంతగా ఎదురు చూస్తామో దేవుని కార్యాల కొరకు, దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని మేల్కొలిపి మరి ఆ కార్యాలు చేసినప్పుడు మన నోటి నిండా నవ్వును తప్పకుండా దేవుడు కలుగ చేస్తాడు అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే శిష్యులతో యేసే అన్నాడు ఆరోహణమైతూ, నేను మీతో చెప్పిన వాగ్దానము నెరవేర్చే సమయం ఇది గనుక మీరు సమయం వృధా చేసుకోకుండా ఆ యెరూషలేములోనికి వెళ్ళి అక్కడే నిలిచి ఉండి నేను మీతో చెప్పిన వాగ్దానము మీరు స్వతంత్రించుకునేటంత వరకు, మీరు పొందుకునేటంత వరకు కనిపెడుతూనే ఉండండి, నా సన్నిధిలో నిలిచే ఉండండి అని యేసే చెప్పారు. చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఈ శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసయ్య తనతో చెప్పిన మాటలు సరిగ్గా లోబడి అనుసరించడం జరిగింది. ప్రియులారా, యెరూషలేము వెళ్ళిపోయారు, మేడగదిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు తమతో చెప్పినటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు ఏక మనస్సుతో ఏకాత్మతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెడతా ఉన్నారు. ఈ అపోస్తలులతో శిష్యులతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. మొత్తం 120 మంది దేవుడు వారితో చెప్పినటువంటి వాగ్దానము, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు వారి మేడ గదిలో కనిపెడుతూ ఉండగా వారం రోజులు కనిపెట్టారు, వాగ్దానం పొందుకోలేదు. 8 రోజులు కనిపెట్టారు, ఇంకా స్వతంత్రించుకోలేదు, ఇంకా పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు, ఇంకా కనిపెడుతున్నారు, విసుగు చెందకుండా కనిపెడుతూ ఉన్నారు. ఆ 10 రోజులు అయిపోగానే దేవుడు వారితో చెప్పిన వాగ్దానం అనబడేటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని వారి మీదకి పంపడం జరిగింది. ప్రియులారా, మనం కనిపెడుతూ ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు. దేవుడు మనతో ఏదైనా చెప్పినప్పుడు, దేవుడు మనతో వాగ్దానం చేసినప్పుడు, దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు, దేవుడు మనకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు దాని కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. ఒక విషయం గమనిద్దామా? దేవుడు నీతో వాగ్దానం చేసినప్పుడు మనం ఒక పని చేయాలి. ఏ వాగ్దానం అయితే దేవుడు నీతో చేశారో, ఏ మాట అయితే నీకు ఇచ్చారో, ఆ యొక్క నెరవేర్పు గురించి దేవుడి సన్నిధిలో కనిపెడుతూ మొరపెడుతూ దాని గురించిన ప్రత్యక్షత గురించి దేవుణ్ణి మనం చేయాలి. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు కదా, ఈ వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేర్చుతావు, ఎట్లా నెరవేరుస్తావు, నేను ఎలా గుర్తించాలి అని మనం ప్రార్థన చేస్తే వాగ్దానము నెరవేర్పుల గురించి నీతో ఏం చెప్పాడో దాని గురించి నీకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు, ఒక రెవల్యూషన్ ఇస్తాడు. దాన్ని నీకు దర్శన రూపంలోనో, కళల రూపంలోనో, వాక్య ప్రత్యక్షతలోనో, ఆత్మలో చూచినట్లుగా స్వరము ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఓ, నీకు కనుక ఒక ప్రత్యక్షతను దేవుడు ఇచ్చినట్లయితే ఆ ప్రత్యక్షతను నువ్వు వాస్తవంలో కన్నులారా చూచేదాకా దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉండాలి, ఎదురు చూస్తూనే ఉండాలి. ఎంతకాలం ఎదురు చూడాలి? దేవుడు నీతో చెప్పినది నువ్వు కన్నులారా చూచేటంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. నువ్వు ఎదురు చూస్తూ ఉండగా నీకు ఇచ్చిన ప్రత్యక్షత ప్రకారం దేవుడు సంపూర్ణంగా నువ్వు
అగ్ని వలె వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు నూతన అభిషేకాన్ని, వారు అంతకుముందు ఎరుగని అభిషేకాన్ని, అంతకుముందు అనుభవించిన అభిషేకాన్ని వారు పొందుకున్నారు. ఆ నూతన బలము చేత, నూతన అభిషేకము చేత వారు ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా దేవుని యొక్క సువార్తను మోసుకుని వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడ్డారు. దేవుని నామాన్ని మహిమపరిచారు. చివరిగా నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడి ముగిస్తాను ప్రియులారా. బైబిల్లో సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆయన ఆత్మవశంలో ఉంటూ ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి గొప్ప భక్తుడు. అయితే సిమియోనుకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుందో ఒక ప్రత్యక్షతను కూడా అనుగ్రహించారు. సిమియోను, నీ జీవితంలో నీకు మరణం సంభవిస్తుంది, కానీ దానికి ముందు ఈ లోక రక్షకుడిని నువ్వు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. నీవు కన్నులారా చూస్తావు. యేసయ్యను, లేదా నేను పంపబోతున్న దైవ కుమారుని నువ్వు చూడకుండా నీకు మరణం రాదు. ఇది దేవుడు సిమియోనుతో మాట్లాడిన మాట. మరణం అనగానే భయం వేస్తుందే, వామ్మో మరణం నాకెప్పుడు భయాన్ని పెట్టుకోకండి. అతనికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చబడే వరకు ఎటువంటి ఆటుపోటులు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనతో చెప్పిన మాట ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడు. అంతవరకు మనకి ఏమాత్రం హాని కలగదు అని దేవుని కంటే మనం చేస్తా ఉన్నాను. దేవుడు మనతో చెప్పినవి మనం అనుభవించేటంత వరకు కూడా ఏమాత్రం మనం విడుదల మీద నుంచి కొనుక్కోబడము, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిమియోనుకి అటువంటి ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు అతను దేవుని సన్నిధిలో ఉండి ఆత్మవశంలోనే ఉండి ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు, ఆ లోక రక్షకుడిని కన్నులారా చూసిన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ఈ మాటలు చదువుకుందామా? లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ మాటలు వింటున్న వారు ఖచ్చితంగా మరణ భయం కలిగే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. సిమియోను ఏ వయసులో కన్నులారా దేవుడు తమతో చెప్పింది చూశాడు తెలుసా? మంచి వృద్ధాప్యంలో. సిమియోనుకి దేవుడు దీర్ఘాయువు అనుగ్రహించాడు. సో నాకెందుకో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు అమ్మో, అయితే నేను చనిపోతానా? ఎప్పుడు చనిపోతాను? నాకు దేవుడి వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం నెరవేర్చబడగా వెళ్ళిపోతానా? ఒకవేళ
నీవేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నేను నా ఉద్దేశం అన్నీ నీ ద్వారా నెరవేర్చుకునేటంత వరకు నీకు దీర్ఘాయువు అనుగ్రహించి నేను నిన్ను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. నా ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. ఇప్పుడే నీ జీవితంలో అవి ఆరంభమైనవి. నా ఉద్దేశములన్నీ, నేను నీతో చెప్పిన మాటలన్నీ నెరవేర్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. నేను నీతో చెప్పినవన్నీ నెరవేర్చే వరకు, నా ప్రణాళికలన్నీ నీ ద్వారా నెరవేర్చబడేటంత వరకు, నా తలపులన్నీ భూమి మీద నీ ద్వారా నెరవేర్చబడేటంత వరకు, నేను ఎంతగా పరిచయం వాడుకోవాలనుకుంటున్నాను, నేను ఎక్కడికి నడిపించాలనుకున్నాను, నీ ద్వారా ఎన్ని కార్యాలు చేయాలనుకున్నాను, నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేయాలనుకున్నాను, నేను ఉద్దేశించినవన్నీ నీ జీవితంలో జరిగేటంత వరకు నువ్వేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సుమయోనుకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎప్పుడో బయలుపరిచిన సంగతి ఇది. ఒక ప్రత్యక్షం ఇచ్చాడు. యేసును బాలుడుగా ఉన్నప్పుడు లోక రక్షకులను కన్నులారా చూచిన తర్వాతే అప్పటి వరకు నీవు బ్రతికే ఉంటావు అని చెప్పాడు. అందుకని అతను ఎటువంటి సమస్యలు వచ్చుంటాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయో, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చుంటాయో అతనేం భయపడలా. నాకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు, అది నీ కన్నులారా చూస్తేనే తప్ప నాకేమి జరగదు. అందుకనే ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు తమతో చెప్పిన ప్రత్యక్షత నెరవేర్పు కొరకు, ఆ ప్రత్యక్షతలోని ప్రవేశించేటంత వరకు ఆయన దేవుడి సన్నిధిలో ఆత్మ వశంలోనే ఉంటూ ఎదురు చూస్తా ఉన్నాడట. అయితే మంచి వృద్ధాప్యం రాగా ఎదురు చూస్తూ ఉండగా దేవుడు తనతో చెప్పిన మాట నెరవేర్చాడు. ఆ మంచి వృద్ధాప్యంలో సమాధానంగా దేవుని యొద్దకు సిమియోను చేర్చబడ్డాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? మన దేవుడు మనతో చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. వాగ్దానాల గురించి ఎదురు చూస్తా ఉన్నట్లయితే నా దేవుడి కాలంలో నీవు కన్నులారా వాటిని చూసి అనుభవించేటట్టుగా నీ జీవితంలో వాటిని నెరవేర్చబోతున్నాడు. ఫ్రమ్ ప్రామిస్ టు పొజిషన్. నీవు వాగ్దానాన్ని పొందుకున్నావు, దాన్ని స్వాధీనం చేసుకునేటువంటి స్థితిలోనికి నీవు నడిపించబడుతున్నావు ఇప్పుడు. హల్లెలూయా. ఈ కాలము నీతో చెప్పిన మాటలు దేవుడు నెరవేర్చే సమయం ఇది. నీకు చూపించిన దర్శనము, నీకు చూపించిన ప్రత్యక్షతలు నీ జీవితంలో నీవు పొందుకునేటువంటి సమయం ఇది. నీవు అనుభవించేటువంటి సమయం, నీవు సాక్ష్యం ఉండేటువంటి సమయం అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు స్వస్థత గురించి ఎదురు చూస్తా ఉన్నట్లయితే, దాని గురించి దేవుడు నీతో వాగ్దానం చేసి ఉన్నట్లయితే తప్పక దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తాను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చి తిరుగుతాడు అని ఈ రోజున ఈ ధైర్యపరిచేటువంటి మాటలు మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, నీ వాగ్దానాలు నెరవేరే సమయము, నీ వాగ్దానాలు స్వతంత్రించుకునే సమయము, నీవు కనులారా దేవుడు నీతో చెప్పిన కార్యాలు చూసే సమయం ఇది. అంతేకాదు, నీవు ఎంతో కాలంగా చూస్తున్న విడుదల సమయం కూడా ఇదే. నీవు విమోచించబడే సమయం ఇది. నువ్వు దేని కొరకు సజీవుడైన విమోచకుడైన దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో, ఏ విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నావో కనిపెడుతూ ఉండు, విశ్వాసంలో నిలిచి ఉండు. దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. నిన్ను విమోచించే సమయం ఇది, నిన్ను విడిపించే సమయం ఇది. దేని నిమిత్తం దేవుడు నిన్ను విమోచిస్తానని సెలవిచ్చాడో ఆ విషయంలో నీవు విమోచన చూడబోతున్నావు, విడుదలను చూడబోతున్నావని దేవుని పేట మనం చేస్తున్నాను. ప్రియులారా, దేవుడు నీకు చూపించిన దర్శనం నెరవేర్పు ఇది. దేవుడు నీకు ఏమైతే ప్రత్యక్షతనిచ్చాడో నీవు కనులారా చూడబోతున్నావు, కనులారా చూడబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు, ఈ సమయము నీవు కనిపెడుతున్నవి నీవు అనుభవించి నీవు దేవుని స్థలంలో గంతులు వేసేటువంటి సమయం. నీ నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేసే సమయము. చాలాసార్లు మాట కలుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ నోటి నిండా నవ్వును కలిగించేపోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు
మీరు వాగ్దానాలు పొందుకున్న స్థితిలో నుండి స్వాధీనపరచుకునే స్థితిలోనికి నడిపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పొజెస్ చేసుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆత్మవశంలోనే ఉండి కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ కనిపెట్టాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా సరే వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన రాకూడదు. వచ్చిందా ప్రభా, నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను బలపరచు తండ్రి, నాకు బలమును ధరింపచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ కనిపెడుతూ ఉన్న సమయంలో నా దేవుడు మీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. అయితే చెప్పండి, మనుషుల కొరకు ఎదురు చూసినా, ఈ లోకంలో బలవంతులైనటువంటి వారి కొరకు ఎదురు చూసినా, దేని కొరకు ఎదురు చూస్తారో వారి యొద్ద నుంచి అవి మీరు పొందుకోలేకపోవచ్చు, అవి మీకు దక్కకపోవచ్చు. ఆ విషయంలో మీరు నిరసిపోయే పరిస్థితిలోకి రావచ్చు. కానీ నా దేవుని కొరకు మీరు కనుక ఎదురు చూడగలిగితే, విశ్వాసముతో ఎదురు చూడగలిగితే, ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే, కనిపెడుతూ ఉండగానే, ఎదురు చూస్తూ ఉండగానే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. బలహీనపరచబడిపోయావా, నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఎదురు చూసిన కాలంలో, నీరసిపోయిన కాలంలో నువ్వు చేయలేనివన్నీ దేవుడు తిరిగి నీ జీవితంలో కార్యం చేసినప్పుడు, దేవుడు తిరిగి నీ జీవితంలో నీకు నూతన బలాన్ని అనుగ్రహించినప్పుడు, నూతన అభిషేకాన్ని అనుగ్రహించినప్పుడు, నూతన కార్యాలు జరిగించినప్పుడు నువ్వు ఈ పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైపైకి ఎగరగలిగేటువంటి ఓ నూతన ఉత్సాహాన్ని, నూతన బలాన్ని నీకు కూడా, నాకు కూడా మనకు అనుగ్రహిస్తాడు. రోజున దేవుని కొరకు మాత్రమే ఎదురు చూద్దాం. దేవుని మీద మాత్రమే ఆశ కలిగి ఉందాం. దేవునిని మాత్రమే నమ్ముదాం ప్రియులారా. ఆ దేవుడు ప్రభువైన యేసు. నా యేసునందు విశ్వాసం వచ్చిన వారు ఎన్నటెన్నటికి సిగ్గుపరచా ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా ఏమాత్రము సిగ్గు కలుగనియడు, ఏమాత్రం ఓడిపోనివ్వడు. విజయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఖచ్చితంగా ఎదురు చూడు. నా దేవుడే నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన వరాల కొరకు, అవి పొందుకోవడం కొరకు, దేవుని పరిచయలో బహు బలంగా వాడబడ్డ కొరకు ఎదురు చూస్తా ఉన్నావా? ప్రస్తుతం పరిచయం కొద్దిగా చిన్నదిగా ఉందా? ఎవరు చూడలేనట్టుగా ఉందా? అందరు విమర్శిస్తున్నట్టుగా ఉన్నదా? అందరు నిన్ను తప్పు పడుతున్నట్టుగా ఉన్నదా? అయితే ఎదురు చూస్తూ ఉండు. దేవుని ప్రియులారా, దేవుని సేవకులారా, పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. నీవు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు కనులార చూచేటట్టుగా నీ ద్వారా దేవుడు తన మహిమ కార్యాలు చేయబోతున్నాడు. అట్టి కృప ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నామా? ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నేను నీరసిపోతున్నానయ్యా, బలహీనపరచబడిపోతున్నానయ్యా, నేను ఎంతో కాలం ఎదురు చూస్తున్నాను కానీ ఫలాలు పొందుకోలేకపోతున్నాను. ఎదురు చూసి అలసిపోతున్నాను ప్రభా. ఇంకా ఎంతకాలము, ఇంకా ఎంత ఆలస్యమని అల్లాడిపోతున్నాను ప్రభా. కొంతమంది ఎదురు చూసి పొందుకునే సమయానికి వెనక జారిపోతుంటారు. పొందుకునే సమయానికి దేవుని విడిచిపెట్టే స్థితిలోకి వస్తారు. లేదు, అటువంటి స్థితిలో నీవు నేను మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. తిరిగి బలము పొందుకునే సమయము, తిరిగి ఆశీర్వదించబడే సమయము, కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా పొందుకునే సమయము, నూతన ఉత్సాహాన్ని పొందుకునే సమయము, దేవుని నిన్ను బలపరిచే సమయము, దేవుని మహిమ నీ మీద ఉదయించే సమయము, దేవుడు నీతో ఉన్నాడు అని రుజువు చేసుకునే సమయము ఇది. దేవుడు నీతో చెప్పిన మాట నెరవేర్చే సమయం ఇది. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను సంపూర్ణంగా నువ్వు కనులారా చూచేటట్టుగా నెరవేర్చే సమయం ఇది. ఈ నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగ చేసే సమయం వచ్చేసింది. నిరీక్షించు, విశ్వాసముంచు, నిలిచియుండు, ఎదురు చూస్తూ ఉండు. ఇక జాబు చేయక నా దేవుడు నీతో చెప్పినవన్నీ నెరవేర్చబోతున్నాడు. ఈ సమయంలో విజయమ్మ గారు వచ్చి వాక్యం ప్రార్థన చేసి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. స్తోత్రం. అడగండి, ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి.
కృపగలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, దయామైన కరుణమైన పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలేసయ్యా. నువ్వు ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తమాన బలమైన దేవుడివి, బలవంతుడివి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు. నా ప్రభా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో చెప్పబడిన వాక్యాన్ని తండ్రి, నీ బిడ్డ ముందరగా చెప్పిన వాక్యం నా తండ్రి. ఇదిగో తండ్రి, రెండోసారి నీ బిడ్డ చెప్పిన వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని దాసుకుని నెమటేసుకునే బిడ్డగా చిత్తపరచమని, దాన్ని ధ్యానించే బిడ్డగా మమ్మల్ని చిత్తపరచమని తండ్రి. ఇది ఇచ్చిపెట్టేవారు కాకుండా నా తండ్రి, దాన్ని అర్థం చేసుకునే బిడ్డగా మనుషులుగా మాకు దయచేయగలుగుతున్నా. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు నాన్న. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దర్శించగలుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని బిడ్డలను దర్శించు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, కుటుంబాన్ని ఆశీర్వదించు, దీవించు, బలపరచబడుగుతున్నాను, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ కూడా నీకే స్తుతులు తండ్రి. ఎంతో బిడ్డలు నా తండ్రి ప్రయాసపడి తండ్రి అయా ఊరి నుంచి ఊరికి వచ్చి నా తండ్రి ఈ మీటింగ్లు పెడితే నా ప్రభా, ఆదరణ సండే నా ప్రభా ఊరికి జరుపుకుంటున్నాను నా ప్రభా. నువ్వే నా తండ్రి తోడుకుంటూ జరిపిస్తున్న గొప్ప దేవుడు నాన్న. అయా అవసరం అర్థం కాకుండా అయా సమకూర్చే దేవుడివి నా ప్రభా, సిద్ధపాటు చేసే దేవుడు నాన్న. యేసయ్యా, నీకే స్తుతులు నా తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు నా ప్రభా. యేసయ్యా, నీకు స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. దావీదు కుమారుడా, నీకు స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తుతులు నాన్న. పక్షి ఎవరుగా నా ప్రభా, ఉద్రాలైన నా ప్రభా, బలం పొందుకుని నా తండ్రి అయా పైకి ఎగిరినట్టు నా ప్రభా. అయా నీ బిడ్డల గల బలహీనలు ఎవరు ఉంటారు, బలపరచబడుచున్నాను తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధపరచబడుచున్నానయ్యా, నీకు వందనాలు. స్వస్థత పరచబడుచున్నానయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు నాన్న. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలమైన దేవుడి, బలవంతుడు తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, నీకు స్తుతులు. ఇదిగో తండ్రి, రాత్రి సమయకాలం నా ప్రభా అయా బిడ్డలందరూ ఆశీర్వదించు, దీవించు, బలపరచమని నా ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ రంగడికి ప్రార్థించుకున్నాను తండ్రి. ఆమేన్.